నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ రీజియన్లో 13 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పొన్నం ఎమ్మెల్యేలు. అనంతరం బస్సులో ప్రయాణించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ధనుపాల్ సూర్యనారాయణ, భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, మేయర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు. పెద్దలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రావడము, వారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలుగజేయడం వల్ల ఈరోజు ఇప్పటికీ 94 కోట్ల మంది మహిళలు దాదాపు 3500 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రయాణాలు ఉచితంగా పొందడం జరిగింది. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సులు కొత్తవి కొనక, ఒక ఉద్యోగం ఇవ్వక సంస్థ నిర్వీర్యం చేసినటువంటి సందర్భం నుంచి ఈరోజు ఆర్టీసీ స్వయంగా లాభాల దిశలో నడిచే విధంగా, ఒక ఇంట్లో ఆడబిడ్డ ఉడితే ఏ విధంగా అదృష్టం వచ్చి మహాలక్ష్మి చెందటమో, ఇలా ఆర్టీసీ సంస్థకు ఒక మహాలక్ష్మి రూపంలో పునర్దశ వచ్చింది. కొత్త బస్సులు కొనుగోలు చేయడము, నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టడము, మరణించిన కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టడము, ఉద్యోగస్తుల పాత బకాయిలైనటువంటి వాళ్ళ బాండ్స్ రిలీజ్ చేయడం, బీఆర్సీ ఇవ్వడం, ఈ విధంగా అన్ని రకాల అంశాల పట్ల యాజమాన్యం పక్షాన మరి ప్రభుత్వం అన్ని విషయాలను పరిష్కరించగలిగింది. కష్టపడే కార్యకర్తల కోసం గ్రీన్ బుక్ రాస్తానని వైఎస్ఆర్సీపీ గుంటూరు పల్నాడు పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించిన అంబాటి రాంబాబు స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అంబాటి మోదుగుల పదవీ స్వీకార సభకు మాజీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు అధ్యక్షత వహించారు. తొలుతగా దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు విడుదల రజని, మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు చంద్రగిరి యేసురత్నం, లేళ్లప్ప రెడ్డి, మర్రి రాజశేఖర్, ఉమ్మడి గుంటూరు జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి అందరు కిందకి వెళ్తే బాగుంటుంది బాబు. మీ యూత్ అందరూ కూడా కిందకి వెళ్ళి పనిచేస్తే చక్కగా ఉంటుంది. ప్లీజ్ దయచేసి అందరు కిందకి వెళ్ళి వస్తా ఉన్నాం. తమ్ముడు గంజి చిరంజీవి బయటికి వెళ్ళాలి, మర్చిపోయాడు. చిరంజీవి గారు కోరుతా ఉన్నాం. ప్లీజ్ కొన్నూరు ఇన్ఛార్జ్ అయినటువంటి అంబటి మురళి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మాజీ జిల్లా అధ్యక్షులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మా తమ్ముడు మందపాటి శాసగిరిరావు గారు ఎక్కడ పంపించారు. ఎంత చిత్రం అంటే చాలా బాధేస్తుంది కొన్ని సందర్భాల్లో. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి
కలియుగ దైవంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామిని అర్థం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఏం మాట్లాడతారండి? 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు తయారైన లడ్డూల్లో జంతువు కొవ్వు కలిసిందట. ఇది చంద్రబాబు చెప్తాడు. పొద్దున్నే ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. అది నెల్లూరు ఆయన తెలుపు వైపు మనం పయనించవలసిందే అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ తొలి అడుగు గుంటూరు జిల్లాలో పడుతుందని మనం చేస్తున్నాం. మీ అందరికీ ఈ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించినందుకు మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఎక్కడ ఏది జరిగినా మీ దగ్గర ప్రత్యక్షమై మీకు అండగా నిలబడతాను. ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ మొత్తం జిల్లాలోని మనం చేస్తున్నా. దొంగలు నీతులు చెబుతుంటే వినడానికి మాకు కష్టంగా ఉందని జగన్ ఇంట్లో ఒక మతం, బయట మరో మతం. ఈ తమాషాలేంటో. జగన్ హిందూ ఆచారాలు, ధర్మాన్ని పాటించరు. హిందూ ధర్మంతో ఆడుకోవడం మంచిది కాదని, హిందూ ధర్మ రక్షణకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, తిరుమల కల్తీ నెయ్యి అంశంలో ఎవరైనా సరే శిక్ష పడాల్సిందేనని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు డిమాండ్ చేశారు. గతంలో ఉన్నట్టు మా ఒక టెంపుల్ కి రాముడు తల తీసేస్తారు, రామ్ తీర్థం. అప్పుడు ఏమన్నారు, ఇదే జోకింగ్ బ్యాచ్, ఏదో జగన్ ముఖ్యమంత్రి అన్నాడు, ఎక్కడో హౌస్ సైట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అందుకోసం మేమే తీసేస్తాము. దిస్ వాజ్ ద టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ దే గేవ్. అందుకోసం మనం ఆలోచించాలి. ఈ రోజు వరకు ఎవరు ఆ పనులు చేశారు ఇంకా పట్టుకోలేదు. దగ్గర 200 కేసులు మొత్తం రాష్ట్రంలో అయ్యాయి. ఎక్కడ ఒకరు కూడా పట్టుకున్నట్ల దాఖలాలు లేవని విషయం మనకు అర్థమవుతుంది. ఫోన్లే ఏదైనా అది స్ట్రెంగ్తన్ చేశారంటే అది కూడా లేదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, చట్టాల్ని ఉల్లంఘించడం, నన్ను ఎన్నోసార్లు డిస్మిస్ చేయడం, హైకోర్టు రిస్టోర్ చేయడం, ఇదంతా తమాషా. ఇలాంటి తమాషాలు వద్దు. మనకి ఎవరి తప్పు చేస్తారు, ఈ తప్పు ఎలాగైంది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హావ్ లెంట్ ఇట్ సెల్ఫ్ టు దిస్, అవన్నీ రాని కంట ఫైర్ వాల్స్ బిల్డప్ చేసి ముందు వెళ్ళవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం రావాలనే మేము అనుకుంటా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఆ విధంగానే వస్తుందని మనం అనుకుంటా ఉన్నాం. ఏదైతే శాంపుల్ తీసుకుని డైరీకి పంపించడం ఎప్పుడైనా గతంలో విన్నామా ఇలాంటి? ఇవి అసలు పాజిటివ్ థింకింగే లేదు. అంతా ఈ రిలీజన్ లో రాజకీయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం. స్వచ్ఛతని, పవిత్ర భావాన్ని కాపాడడానికి మాత్రం రావటం లేదని విషయము మనకు అర్థమవుతుంది. ఏంటి కేసు సుప్రీంకోర్టులో ఇవాళ జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. ఏంటా జడ్జిమెంట్? సిట్ ని ఆపలే, చేయమన్నారు కదా. ఇలాగ ఎంక్వైరీగా జరగాలి, ఎవరెవరు దోషులు పట్టుకోవాలి, శిక్షించాలి. ఈ తప్పులు జరగనీకంట చెయ్యాలి. ఇది భవిష్యత్తులో ఆలోచించాలి, పారదర్శకత వెళ్ళాలి. గతంలో హోంగార్డ్గా పనిచేసిన వ్యక్తి ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ దొంగగా మారి ద్విచక్ర వాహనాలను దొంగిలించిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిందితుడు అబ్రహం జాన్ నుండి 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య తెలిపారు. గాంధీ ఆసుపత్రి, మెట్రో పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉన్న వాహనాలను అపహరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. గతంలో హోంగార్డ్గా పనిచేసి మానేసిన అబ్రహం జాన్ ఆర్థిక సమస్యలు తలెత్తడంతో దొంగతనాల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగం మానేసిన అనంతరం కొన్ని రోజులు సర్వీసింగ్ స్టేషన్లో పనిచేసినప్పటికీ మత్తు పదార్థాలకు బానిస అవడంతో అతను దొంగతనాలకు పాల్పడ్డట్లు తెలిపారు. దొంగిలించిన వాహనాలను సికింద్రాబాద్ పార్సిగుట్టకు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. ఆసుపత్రులు, మెట్రో పార్కింగ్ వద్ద వాహనదారులు తమ వాహనాలను జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు. దొంగతనం వెహికల్ పోతున్నప్పుడు క్రైమ్ టీమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తోటి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. హాట్ మోటార్ సైకిల్
इन्हें जो मोटरसाइकिल चोरी करने के बाद एक रिसीवर को भी इन्हें उसके थ्रू बेचता था, उसकी भी हम लोग अरेस्ट करके कोर्ट में पुलिस करें। टोटल वर्थ 5 लाख रुपए का मोटरसाइकिल रिकवर हुआ है। तो जो भी काम करे इसमें वो ACP साहब के ACP के सुपरविजन में। इनका लाइट आला ఇట్లా బాగుందా లైట్ ఉండాలి సివిల్ని అపాయింట్ అయ్యాడు. సో అతనే జాబ్ వదిలేసి వెళ్ళిపోయాడు ఒక 6-7 ఇయర్స్ చేసిన తర్వాత. ఒక్కడే చేస్తాడు. రీజన్ ఏంటంటే కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇబ్బందులు ఉన్నాయి ఉద్దేశంతో మోటార్ సైకిల్ దొంగతనం చేస్తూ ఈ రకంగా నేరాలకు పాల్పడుతున్నారు. ఎవరు లేదు, ఒక్కడే. ఇక్కడ దొంగతనం చేసింది ఎక్కడ, ఏ ప్లేస్లో అని చెప్పాను. మొత్తము చిలకలూడ పోలీస్ ఎస్పెషల్లీ టార్గెట్ చేశారు. గాంధీ హాస్పిటల్ సెంటర్స్లలో, మెయిన్గా రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్లలో ఎక్కడైతే అవకాశం ఉంటే అక్కడ అతని దగ్గర ఉన్న తాళం చైన్ యూజ్ చేస్తూ, ఫాల్స్కి యూజ్ చేస్తూ ఈ మోటార్ సైకిల్ దొంగతనాలు పాల్పడుతున్నారు. ఇంతకుముందు ఏం పట్టలేదు, ఫస్ట్ టైం నేరం చేశాడు, ఇతను అరెస్ట్ చేశాడు. ACP జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ అనుదీప్, DSI రమేష్ గౌడ్, SI ఆంజనేయులు అండ్ క్రైమ్ టీమ్ ఒక 2-వీలర్ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు అబ్రహం జూని. ఈయన బేసికల్గా గద్వాల్ నేటివ్ ప్లేస్, కాకపోతే హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు, కోయగూడ ఏరియాలో ఉంటున్నాడు. 1997 నుంచి 2007 వరకు హోంగార్డ్గా పనిచేశాడు. ప్రభుత్వం తరపున సతీ సమేతంగా తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు. రంగనాయక మండపంలో సీఎం దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తరువాత రంగనాయక మండపంలో స్వామివారి శేషవస్త్రం, చిత్రపటాలు, తీర్థ ప్రసాదాలు అందజేసిన టీటీడీ ఈవో 2025 క్యాలెండర్ డైరీలను ఆవిష్కరించిన సీఎం. నమస్కరించి ముందుకు వస్తూ ఉన్నారు. ఆంధ్రదేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు, ఆలయాల యొక్క వైభవానికి, ఆగమ సంప్రదాయాలకు, ఇతరమైనటువంటి పూజా విధానాలకు వర్ధయైనమేనం వర్ధయ వర్ధయైనం మహతే మహతేనం వర్ధయ వర్ధయైనం మహతే ఏనం మహతే మహతేనమేనం మహతే సౌభగాయ సౌభగాయ మహతేనమేనం మహతే సౌభగాయ మహతే సౌభగాయ సౌభగాయ మహతే మహతే సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ మహతే మహతే సౌభగాయ విశ్వే సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వరేణమేనం విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వరేణం విశ్వరేణమేనం విశ్వే విశ్వరేణమన్వన్వేనం విశ్వే విశ్వరేణమనో ఏనమన్వన్వేనమేనమనుమదంతు మదన్ ప్రసాద సిద్ధిరస్తు సకల కళ్యాణ సమృద్ధిరస్తు
కృష్ణా, గుంటూరు జిల్లాలోని పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా, గుంటూరు ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు జిల్లా అధ్యక్షులుగా అంబటి రాంబాబు, గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మోదుగల వేణుగోపాల్ రెడ్డి ప్రమాణ స్వీకార సభకు హాజరై మీడియాతో మాట్లాడుతూ వచ్చే సంవత్సరంలో ఎమ్మెల్సీలు ఎన్నికల జరగనున్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్ అందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం చేసినంత వరకు కూడా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికకి సిద్ధం అవడం అనేది జరిగింది. ఈ నెల మొదటిగాను వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా ఓటర్లందరినీ కూడా జాయిన్ చేసుకోవాలని వారి యొక్క ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే మొత్తం ఈ నెల రోజుల పాటు కూడా ప్రజానీకంలో ఉండేటువంటి డిగ్రీ చదువుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా నమోదయ్యి ఆ నమోదయ్యేటటువంటి ఓటుని 2025 మార్చి 29 జరిగేటువంటి ఎన్నికల్లో వినియోగించుకోవడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించినంత వరకు 2021 సంవత్సరానికి డిగ్రీ పూర్తయి ఉండాలి. అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆధార్ కార్డు కలిగి ఉండాలి, ఒక పాస్పోర్ట్ ఫోటో కలిగి ఉండాలి, ఫామ్ 18 అనేటువంటి దాన్ని పూర్తి చేసి మీ ఏరియాల్లో ఉండేటువంటి ఎంఆర్ఓలకి సబ్మిట్ చేయమని కోరుతున్నాం. కార్యకర్తలే పార్టీ బలమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. కొత్తపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కంఠంశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన బండారు బులిసత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సత్యానందరావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, యువ నాయకులు బండారు సంజీవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఏ పార్టీకైనా కార్యకర్తలే బలమని, అందున తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్ను కార్యకర్తలే అని అన్నారు. ఆ బలం వల్లే కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీ సాధించడానికి దోహదపడిందన్నారు. డైరెక్ట్ గా నిర్ణయాలు తీసుకుని పనిచేసే స్థాయిలో వచ్చారు. అంతకుముందు ఎన్ని రంగాల్లో వచ్చిన పార్టీలో తిరిగినా 85లో నిర్ణయాలు నేను తీసుకొచ్చారు. మండల పార్టీ విషయానికి వచ్చాను. అధికారులు కూడా నేను శాసించాడు 86 వందల అయితే ఎంఆర్ఓలు, డిఎస్పీలు, ఆర్ఓలు కూడా వాళ్ళ చీఫ్లో బాగా తిరిగేవాళ్ళు. అక్కడి నుంచి ఆర్డర్స్ ఇస్తూ అంచేతలకు 40 ఏళ్ళు అనుభవం చేస్తారు. 2025 వస్తే 45 సంవత్సరాల పాటు డైరెక్ట్ పాలిటిక్స్ లో ఉన్నామని అన్ని పట్టాలు అంతే కొంత అనుభవం ఉంటుంది. అది పని అవుతాడు, అమలు చేయగలుగుతుందని చేసేస్తారు. కానీ ఇంత మన ఆంధ్రప్రదేశ్గా చెప్పినట్టుగా తల మీద భుజం మీద చెయ్యేసి ముద్దులు పెట్టుకుని భయపడిపించేసి వాళ్ళేదో చేసేసి పంపించడం నాకు చేత కాదు. అది పద్ధతి ఎప్పుడు అన్నది పడలేదు. ఇంక ఈ జన్మకు వస్తుందని కూడా అనుకోరు. న్యాయవాదులపై పోలీసుల దాడులను ఖండిస్తూ కరీంనగర్లోని బార్ అసోసియేషన్ ప్రతినిధులు నిరసన తెలియజేశారు. నగరంలోని కోర్ట్ ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా చేపట్టారు. రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని, అరికట్టాల్సిన ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వింగ్మింగ్ నగర్ హైద్గా గ్రౌండ్ షేక్ నవాజ్ ప్రసిద్ధి కరాటే మాస్టర్ నిర్వహించిన రైజింగ్ స్టార్ క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 15 మరియు అక్టోబర్ 4 తేదీలలో జరిగింది. ఈ టోర్నమెంట్లో 5వ తరగతి బృందం రహమత్ నగర్ హైస్కూల్ నుంచి ముజామిల్ నాయకత్వంలో విజయం సాధించింది. 8వ తరగతి బృందం రషీద్ నాయకత్వంలో సీనియర్ కేటగిరీలో తమ ప్రతిభను చాటింది. మరొక ఈవెంట్గా సెప్టెంబర్ 29, 2024న నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే మరియు కుంఫు ఛాంపియన్షిప్ జరిగాయి. షేక్ నవాజ్ కరాటే స్కూల్ విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించి 8 స్వర్ణ పతాకాలు మరియు 2 రజత పతాకాలు గెలుచుకున్నారు.
नेक्स्ट फिफ्थ क्लास ग्रुप कम हियर फिफ्थ क्लास विनर्स 8th क्लास 5th 6th 7th के तो 5th क्लास वाले फर्स्ट आ गए ये 8 9 10th के लिए आओ तुम्हारा मैं ऑल स्कूल का नेक्स्ट कम फर्स्ट 6th क्लास आल्सो जॉइन द लाइन క్రిప్టో కరెన్సీ పేరుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పోలీసులు ఉపాధ్యాయులను కానిస్టేబుళ్లపై అక్రమ కేసులు పెట్టారని హైకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ ఆరోపించారు. వారిని అరెస్టు చేసిన ఘటనలో వారికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. క్రిప్టో కరెన్సీ పేరుతో అక్రమ దందా నిర్వహిస్తున్నారని నిర్మల్ పోలీసులు గత ఆగస్టు 31న 3 ప్రభుత్వ ఉపాధ్యాయులు 2 కానిస్టేబుళ్లను అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆయన తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసి వచ్చిన లాభాలలో 30% ట్యాక్స్ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నదని, ఇది అక్రమం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. 3 ఉపాధ్యాయులను 2 కానిస్టేబుళ్లను అక్రమంగా అరెస్టు చేసి నెల రోజుల పాటు జైల్లో పెట్టారని, దీనివల్ల వారు ఉద్యోగాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు అనేవారు రెండో వ్యాపారం గాని లేదా ఇంకొక సేమ్ ఉద్యోగాలు చేయకూడదు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవద్దని ఎక్కడా లేదండి. సో ఇవాళ మెయిన్ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటంటే టీచర్లు వాళ్ళు ఎంతో మందికి ఒక భవిష్యత్తు కోసం పాఠాలు చెప్పి వాళ్ళ భవిష్యత్తు రూపుదిద్దే టీచర్లకి ఒక నిందపడి 30 రోజులు జైల్లో ఉండేసరికి వాళ్ళు బయటకు వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుంది? కేవలం ఏ రకమైన నిందల ఆరోపణలు లేకుండా మనం ఆలోచిస్తామండి. వాళ్ళు బయటకు వచ్చేసరికి టీచర్గా స్కూల్కి వెళ్ళారు, అరెస్ట్ అయిపోయినట్టు ఏదో జరుగుతుంది. అంటే చాలా బెయిల్స్ చేశాం. ఈ బెయిల్ మీద ప్రత్యేకంగా మీడియా మిత్రులతో తెలియజేసేది ఏంటంటే ఏవైతే మా టీచర్స్ ఉన్నారో ఎవరు కూడా నేరాలు చేసిందో లేకపోతే ఎవరి దగ్గర డిపాజిట్ కలెక్ట్ చేసిందో అయితే లేదండి. వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో వన్ ఇన్వెస్టర్స్. వాళ్ళ ఉద్యోగాలు ఏవైతే దాచుకున్న డబ్బులతోటి వాళ్ళు ఒక క్రిప్టో కరెన్సీస్ కొనుక్కున్నారు. క్రిప్టో కరెన్సీలు ఏవైతే లాభాలు వచ్చాయనుకోండి, లాభాలు వస్తే యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ దే విల్ పే ద ట్యాక్సెస్. దివంగత మాజీ కేంద్ర మంత్రి, మాజీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవ గడ్డం వెంకటస్వామి 95వ జన్మదిన వేడుకలు కోటపల్లి మండలంలోని మల్లంపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు మాజీ పార్లమెంట్ సభ్యులు అందరూ తెలంగాణ ప్రజలు కాక యావత్ దేశం కూడా కాకాగా ప్రేమగా పిలుచుకునేటువంటి స్వర్గీయ వెంకటస్వామి గారి జయంతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన జయంతిని అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. కావున వారికి యావత్ తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రత్యేకంగా పెద్దపల్లి పార్లమెంట్ తరఫున ఆయనకు మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే స్వర్గీయ వెంకటస్వామి గారు కేవలం రాజకీయంగానే కాకుండా ప్రత్యేక రాష్ట్రం కోసం తొలి దశ మలి దశ ఉద్యమంలో 1900 ఎమర్జెన్సీ టైంలో ఆయన పోరాడి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ఆ రోజు కేంద్రం తోటి పోరాడి తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా కావాలని చెప్పేసి
పోరాడిన ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే కాకా వెంకటస్వామి గారు. నిత్యావసర ధరల పెరుగుదల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, సీనియర్ నాయకులు చిప్పా నరసయ్యలు మాట్లాడారు. నిత్యావసర వస్తువులైన పప్పులు, కూరగాయలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారని, ప్రభుత్వాలు మాత్రం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాయని అన్నారు. అడవుల్లో ఉన్న నక్సలైట్ల నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తుల ఆజ్ఞల మేరకు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ నిర్దాక్షిణ్యంగా చంపివేస్తున్నారని, ఈ పద్ధతులు మార్చుకోవాలని, విప్లవ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలని వారు పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్యాస్ ధర, పెట్రోల్ ధరతో పాటు ఈరోజు మంచి నూనె 300 రూపాయల కిలో, ఈరోజు కందిపప్పు 400 రూపాయల కిలో, ఈరోజు పెసరపప్పు 300 రూపాయల కిలో, ఈరోజు కాయగూరలు కూడా చాలా రేట్లు ఉన్నాయి. కాబట్టి మటను, చికెను, ఫిష్ కూడా విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఈరోజు సామాన్య మానవుడు కొనలేని పరిస్థితుల్లో ఈరోజు చేస్తున్నారు. ఈ ప్రభుత్వాలు టోటల్గా కార్పొరేట్ శక్తులకు, పౌరజాతి కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీలకు ఈ భారతదేశ ప్రయోజనాలను, భారతదేశ కార్మిక వర్గ ప్రయోజనాలను తాకట్టు పెట్టే పద్ధతులలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానం కొనసాగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మారాలి, కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి. పేదలు కళ్ళు తెరిస్తే, పేదల పక్షాన పోరాడే కమ్యూనిస్టు పార్టీలు కళ్ళు తెరిస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలలో ఈరోజు ప్రపంచ ప్రజలు కమ్యూనిస్టు పార్టీలను కోరుకుంటారు. వినాయకంలో జరిగిన ఏదైతే శ్రీలంక ప్రభుత్వం కానీ, తర్వాత యూరోప్ కంట్రీస్లలో కూడా ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలు కమ్యూనిస్టు పార్టీలకు జైలు కొడతారు. కాబట్టి భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు మావోయిస్టుల పేరుతోటి నక్సలైట్లను విపరీతంగా అడవులలో హత్య చేసే పద్ధతి కొనసాగిస్తారు. ఈరోజు మావోయిస్టు పార్టీని కూడా మేము కమ్యూనిస్టు పార్టీగా ఈరోజు భారతదేశంలో ఉండే అన్ని కమ్యూనిస్టు పార్టీలను సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకున్న బత్తిన అశోక్ కుమార్ ఆయన మాట్లాడుతూ పెద్దాపురం ఎంపీడీఓగా పనిచేసి సాధారణ బదిలీపై కోరుకొండ ఎంపీడీఓగా వచ్చారని తెలియజేశారు. అనంతరం మండలంలో ఉన్న అధికారులు నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎంపీడీఓ అశోక్ కుమార్కి శాల్వాతో పూలమాల వేసి స్వాగతం పలికారు. అనంతరం కోరుకొండ నుంచి ఎంపీడీఓగా చేసిన పి నరేష్ కుమార్ సాధారణ బదిలీపై కొత్తపేట ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకోవడానికి వెళ్తున్నానని ఎంపీడీఓ నరేష్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి టి కుశలవదొర నూతన ఎంపీడీఓ శాల్వాతో సత్కరించి ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు. ఎందుకంటే కృష్ణమూర్తి గారి సమాజంలో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఫోటో
కొండాపురం మండలంలోని దత్తాపురం గ్రామంలో కొలువై ఉన్న పెద్దమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి అర్చకులు స్నాపస్నాభిషేకం నిర్వహించి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారు ఇవాళ శ్రీ గాయత్రీదేవి అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు రోజుకొక అలంకరణలో భక్తులకు ఇక్కడ దర్శనమిస్తారు. విజ్ఞప్తి చేయడం ఏమనగా ఈ రోజు పెద్దమ్మ గుడి దగ్గర అమ్మవారు గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నారు. దానికి